హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను ఒక సాహసం అయితే చేయబోతున్నానండి. ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ నేను డిన్నర్ రెసిపీ కొంచెం తొందరగానే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఇవాళ స్పెషల్ చేయబోతున్నాను. ఆ స్పెషల్ ఏంటంటే రాజ్మా కర్రీ అండి. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసేటట్టు మా అమ్మ అయితే నాకు రెసిపీ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను కూడా ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. యాక్చువల్గా ఇలాంటి మసాలా ఐటమ్స్ అవి నేను అస్సలు ఇంట్లో ట్రై చేయను. కాకపోతే ఇంకా రొటీన్గా తిని తిని బోర్ వచ్చిందని చెప్పి, అలాగే నాకు చపాతీ కూడా తినాలని ఉంది. చపాతీలోకి కాంబినేషన్ ఈ కర్రీ చాలా బాగుంటుందన్నమాట. నేను ఎప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చేసి పెడుతుంటుంది నేను అడిగినప్పుడు. అందుకని ఇంక ఇవాళ అయితే ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నా. సరే, ఇప్పుడు రెసిపీ అయితే చూసేద్దాము. ఫస్ట్ మనం రాజ్మాని మార్నింగ్, ఇప్పుడు నైట్ చేయాలనుకోండి ఈ కర్రీ, మార్నింగే మనం నానబెట్టి ఉంచుకోవాలి. ఈవినింగ్ మనం దీన్ని లైట్గా ఉప్పు వేసేసి ఒక 10 విజిల్స్ అట్లా వచ్చేదాకా, మెత్తగా ఉడికేదాకా మనం విజిల్స్కి పెట్టుకొని రాజ్మా అయితే ఉడికించేసుకోవాలి. తర్వాత ఒక పక్కన టమాటో కూడా మనము ఏమంటారు, ఘాట్లు పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక మీడియం సైజ్ టమాటోస్, ఒక 2 టమాటోస్ అయితే మనం ఉడికించేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఒక పెద్ద ఆనియన్ అయితే ఒకటి తీసుకొని దాన్ని కూడా చాపర్లో వేసి సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక కడాయి అయితే మనం స్టవ్ మీద పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలనుకోండి. మనం 1 స్పూన్ ఆయిల్ అలాగే 1 స్పూన్ నెయ్యి 2 సమానంగా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం నూనె వేడెక్కిన తర్వాత అందులోకి పసుపు వేసి ఈ ఆనియన్స్ వేసేసుకొని బాగా వేగనివ్వాలి. అయితే ఇది ట్రాన్స్పరెంట్ కలర్లోకి అయితే రావాలన్నమాట ఆనియన్స్. అప్పటిదాకా వేగనివ్వాలి. తర్వాత ఈ టమాటో ఏదైతే ఉందో దానిపైన స్కిన్ తీసేసి దాన్ని ప్యూరీ లాగా చేసుకొని ఈ ఆనియన్స్ వేగాక అందులోకి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఉప్పు కారం వేసేసి ఆ తర్వాత ఈ రాజ్మా ఏదైతే ఉందో అది కూడా మనం మంచిగా వేసేసుకోవాలి. అలాగే కాజు పేస్ట్ కూడా వేయాలన్నమాట. ఇందులో కాజు నానబెట్టుకొని ఒక 10 మినిట్స్ అట్లా మనం పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేయాలి. ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అలాగే హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేయాలన్నమాట. మనకి ఇది క్రీమీ టెక్స్చర్ ఉండాలి. కర్రీ అయితే చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉందండి. మొత్తం నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, అమ్మ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి చేశాను. మా హస్బెండ్ రియాక్షనే ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి అనుకున్నా. యాక్చువల్గా నేను అది కూడా క్యాప్చర్ చేద్దాం అనుకున్నానండి. కాకపోతే ఇంకా నేను యాక్చువల్గా ఇక్కడ మల్టీ టాస్కింగ్ అయితే చేస్తున్నాను అనమాట. నాకు అస్సలు ఇంకా అంత పని అంతా అయ్యేటప్పటికి ఓపిక లేకుండే, మొత్తం ఓపిక అంతా అయిపోయింది. ఇంకా నా వల్ల కాలేదన్నమాట. వీళ్ళంత మటుకు వీడియో తీయడానికి ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు. అందుకని ఇంకా నేను వీడియో అయితే తీయలేకపోయాను. ఇదిగోండి, మొత్తానికి ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని ఉడికించేసుకుంటున్నా. లాస్ట్లో మనం ఏం చేయాలంటే దింపే 2 నిమిషాల ముందు హోమ్ మేడ్ గరం మసాలా మనం ఇందులో అయితే వేసుకోవాలన్నమాట. అది ఎలా చేసామేంటో, అందులో ఏమేమి వేసి చేసామో మీకు కావాలంటే చెప్పండి. నేను అమ్మని అడిగి డీటెయిల్గా షేర్ చేస్తాను మీతోని. తర్వాత ఈ హోమ్ మేడ్ గరం మసాలా వేసేసి ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి దింపేశాను. కూర చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉందో, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా అప్పటికప్పుడే నాకైతే తినాలన్నట్టుగా అనిపించింది. చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా మా అమ్మ చూసిన తర్వాత ఏం చెప్తుందో చూడాలి. వీడియో చూసిన తర్వాత కరెక్ట్గానే చేశానా లేదా అనేది చెప్పాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇది స్పెషల్ రెసిపీ కదండి. ఇంకా అది చేసే ముందు ప్రిపరేషన్స్ అయితే చాలా ఉండే అనమాట. ఈ టమాటాలు ఉడకబెట్టుకోవడం కానివ్వండి, కాజు నానబెట్టుకోవడం, ఇదిగోండి చపాతీ కోసం చపాతీ పిండి తడిపి పెట్టడం. ఈ చపాతీలు నేను నార్మల్గా కూడా చేయను, ఇట్లా ఫోల్డింగ్ చేసి చేస్తానన్నమాట చపాతీలు. అప్పుడైతేనే చాలా మెత్తగా వస్తాయి నాకు చేయడం. నార్మల్గా చపాతీ ఒత్తేస్తే ఏంటంటే పొంగవు, మెత్తగా ఉండదన్నమాట. అందుకనే అన్నీ కూడా ఫోల్డింగ్ చేసి చేశాను. పైగా మా హస్బెండ్కి కూడా ఇట్లా ఫోల్డింగ్ వేసిన చపాతీ చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకే ఇలా చేశాను. నాకు నిలబడి చేసి కాళ్ళన్నీ నొప్పులు వచ్చేసాయి. అలాగే దోసపిండి కూడా రుబ్బే పని ఉందన్నమాట. ఒకవైపు ఆ దోసపిండి రుబ్బుతూ మధ్యలో ఈ కర్రీ చేసుకుంటూ ఈ చపాతీ చేసుకుంటూ ఒక పక్క నుంచి హాల్ అవన్నీ సర్దుకుంటూ, అంటే ఇంకా హాల్లో టేబుల్ ఉంది కదా, దాని మీద చపాతీ ఒత్తానన్నమాట. అన్ని చపాతీలు కూడా రౌండ్గా చేసుకోవడం, ముత్తడం అంతా కూడా ఆ టేబుల్ మీద చేశాను. ఇంకా నిలబడి చేయడం కదా, చాలాసేపటి నుంచి ఫుల్ కాలు నొప్పులు అయితే వచ్చేసాయి.
మొత్తానికి అట్లా చపాతీ అవన్నీ కూడా చేసేసాను. ఇప్పుడు కిచెన్ పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిస్తా. మనం చపాతీ గానీ, జొన్న రొట్టెలు గానీ ఏవి చేసుకున్నా కూడా మనకి అంతా పిండి పడిపోవడం, అట్లా గట్టంతా కూడా చిందరవందరగా అయిపోతుంటది కదా! ఇప్పుడు కిచెన్ అంతా కూడా నేను సర్దుకోవాలనమాట. కూర అయితే వేరే డిష్‌లోకి తీసి పెట్టేసుకున్నా. ఇదిగోండి చపాతీలు కూడా వేడిగా రెడీ అయిపోయాయి. ఇంకా మిగిలిన దోసకి రుబ్బేది కూడా రుబ్బేసుకోవాలి మొత్తము. ఇంకా ఒక్క గిన్నెలో ఏస్తే పొంగిపోతుందేమో అని చెప్పి దీన్ని 2 గిన్నెల్లోకి అయితే వేసి పెట్టుకున్నాను. మళ్ళీ అదొక రచ్చ అయిపోతది లేపోతే. ఇట్లా 2 గిన్నెలలో ఏసి పెట్టుకున్నా. మొత్తానికి దోస పిండి కూడా రుబ్బేశాను. ఇంకా వాటిపైన మూతలు పెట్టి ఫర్మెంటేషన్ అవ్వాలి కాబట్టి అట్లా ఉంచుకుంటున్నా. కొద్దిగా పైన కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంకా స్టవ్ మీద పెనం ఉంది కదా, అది తీయలేదు వేడిగా ఉందని చెప్పేసి. నాకైతే ఈ చపాతీ చాయ్‌లోకి తినడం అంటే చాలా ఇష్టమండి. చాయ్ చపాతీ మాకెప్పటినుంచో రెగ్యులర్‌గా ఇష్టంగా తింటామనమాట. చిన్నప్పటి నుంచి అయినా కూడా. ఇంకా అది లేకపోతే పాలల్లో అయినా వేసుకొని తినడం ఇంకా ఇష్టము. అది కాకుండా పెరుగులో చక్కెరేసుకొని తినడం కూడా ఇష్టం. ఈ 3 వెరైటీస్‌గా తినడం అయితే ఇష్టం అనమాట నాకు. ఎప్పుడు నేను ఏ కర్రీ చేసినా కూడా ఒక్క చపాతీ లేదా 2 చపాతీలు అలా తినడానికి ఉంచుకుంటాననమాట. ఇవాళ కొంచెం ఎక్కువనే చపాతీలు చేసి పెట్టేసుకున్నా. అంటే ఇంకా టీలోకి వచ్చేస్తాయి కదా! టీలోకి కూడా తినొచ్చు అని చెప్పి అనుకున్నాననమాట. మనం చపాతీ కర్రీ ఇట్లా ఏమన్నా తినేటప్పుడు అంటే ఇప్పుడు ఈ రాజ్మా కర్రీ కానివ్వండి, పన్నీర్ కర్రీ కానివ్వండి, ఇట్లా ఏదైనా కర్రీస్‌తో మనం తినేటప్పుడు ఏంటంటే ఆనియన్స్ సన్నగా తరుక్కొని దానిపైన నిమ్మకాయ పిండుకొని, అలాగే లైట్‌గా ఉప్పు జల్లుకొని మధ్యలో మనం ఉల్లిపాయ కూడా తింటూ ఉంటే చాలా బావుంటదనమాట. ఇంకా నాకు ఈ పనంతా చేసేటప్పటికి ఓపిక అయిపోయింది. డిన్నర్ చేసేటప్పుడు ఏంటంటే ఇంకా నాకు ఓపిక లేక మా హస్బెండ్‌ని ఉల్లిపాయ తరిగి అట్లా ప్రిపేర్ చేయమని చెప్పాను. నార్మల్‌గా తినాలని అస్సలు తినబుద్ధి కావట్లేదనమాట. ఆ ఉల్లిపాయ లేకపోతే అదొక వెల్తీగా అనిపిస్తుంది. అందుకే ఇంకా మా హస్బెండ్‌కి చెప్తే ఇంకా ఆయన కట్ చేస్తా అన్నారు. ఇంక ఈలోపు నేనేం చేశానంటే ఉట్టి కర్రీని ఒక కప్పులో ఏసుకొని గబగబా కర్రీ అయితే తినేసానండి. అసలు టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంది. డెఫినెట్‌గా మీరు ట్రై చేసి ఎలా ఉంది రెసిపీ బాగుందా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి వీలవుతే. ఇంక ఇక్కడ డిన్నర్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు గిన్నెలయితే తోమేసుకుంటున్నా. లేదనుకోండి గిన్నెలు తోమకపోతే ఒకటి స్మెల్ వచ్చేస్తాయి. అది గాక ఇంకా కొంచెం పిండి అదంతా పడుంటది కదా! పొద్దున్నకి చీమలన్నీ ఇంక అక్కడే ఉంటాయి. ఎంత ఇరిటేటింగ్ ఉంటదో చెప్పడానికి అసలు రాదనమాట. అంత ఇరిటేటింగ్ ఉంటుంది. అందుకే ఇప్పుడు గిన్నెలు తోమేసుకొని పడుకుంటే హాయిగుంటది. మార్నింగ్ కిచెన్‌లోకి అడుగు పెట్టాలనిపిస్తది. లేదంటే అసలు కిచెన్‌లోకే రావాలనిపించదు. అదే ఇంకా నైట్ ఈ గిన్నెలు కూడా తోమేసుకొని, సర్దేసుకొని పడుకుంటే గనక ఇంకా మార్నింగ్ హాయిగా ఫ్రెష్‌గా ఉంటదనమాట. కిచెన్‌లోకి ప్రశాంతంగా రావచ్చు. ఇంకా నాకైతే ఒళ్ళంతా కూడా అంటుకుపోతుందండి చెమటకి. ఇప్పటిదాకా స్టవ్ దగ్గర ఉండి చేసి ఉన్నాను కదా! అందుకననమాట. ఇంక ఈ గిన్నెలు తోమిన తర్వాత నేనైతే స్నానం చేసి ఫ్రెష్‌గా అప్పుడైతే పడుకుందామని చూస్తున్నా. లేకపోతే అసలు చిరాకుగుంటది. ఎంత ఏసీ ఏసుకొని పడుకున్నా కూడా అసలు మంచిగా అనిపివ్వదు. పైగా ఈ సమ్మర్‌లో ఎన్ని సార్లు స్నానం చేసినా తక్కువే అన్నట్టుగా అనిపిస్తుంది పరిస్థితి. అట్లా ఉందనమాట. కాకపోతే ఇంత కష్టపడి నేను రెసిపీ చేశా కదా! మా హస్బెండ్ రియాక్షన్ కూడా తీస్తే మీకు ఇంకా మంచిగా తెలిసేది. పైగా నాకు అట్లా పెట్టడం కూడా ఇష్టం. చాలా రోజులు అయిపోయింది కదా! అట్లా పెట్టాలనిపించింది. ఇంకా ఓపిక లేక నేను తీయలేకపోయినా వీడియో. కాకపోతే నాకంటే ఇష్టంగా మా హస్బెండ్ ఎక్కువ మంచిగా ఇష్టంగా తిన్నారనమాట. ఎంత బావుంది 10 సార్లు చెప్తున్నారు చాలా బావుంది, చాలా బావుంది అని చెప్పి కర్రీ. సో, ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. పోనీలే అంత కష్టపడి చేసిన దానికి రిజల్ట్ అయితే వచ్చింది కదా అనిపించింది. అందుకే నేను ఈ రెసిపీ మీతో షేర్ చేసుకున్నాననమాట. లేకపోతే ఇంకా డీటెయిల్‌గా నాకు రెసిపీస్ అవి షేర్ చేసుకోవడం అంతగా నచ్చదు. అంటే అందరికీ ఆల్రెడీ వంటలు వచ్చే ఉంటాయి కదా! కాకపోతే ఇది మా అమ్మ ఏంటంటే కొంచెం షార్ట్‌కట్‌లో చెప్పేస్తదనమాట. మేము ఎక్కువ మసాలాలు అవి తినలేం కాబట్టి కొంచెం మైల్డ్ మసాలా ఉండి కమ్మగా ఉండేటట్టు కూర అట్లా చెప్తది. సో, అదొకటి మనకి రిచ్‌నెస్ ఉంటుందనమాట ఆ కర్రీలో.
చాలా బాగుంటుంది. ఉట్టి మనం కర్రీ తిన్నా కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది. టేస్ట్‌కి టేస్ట్ చాలా బాగుంటుంది. సో, అదనమాట. అందుకే నేను మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ అదే అనమాట. మొత్తానికి ఇక్కడ గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటున్నా. ఇంకా ఎంత ప్రశాంతంగా ఉందో హాయిగా. గట్టంతా కూడా నీట్‌గా క్లీన్‌గా ఉంది. ఇట్లా మొత్తం ఖాళీగా ఉంది. స్టవ్ అంతా కూడా తుడిచేసుకున్నా. ఇంకా ఇక్కడితో కిచెన్‌లో నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 నిమిషాలు ఉంటే అయిపోయింది. ఈ సౌండ్ వింటే మీకు అర్థమయ్యే ఉంటుంది. బయట అయితే బీభత్సమైన గాలి అయితే వస్తుంది. ఇంకా కరెంటు కూడా పోయింది. అలాగే మట్టి అంతా దుమ్ము అంతా కూడా లేస్తుందనమాట. ఇంకా మా హస్బెండ్ని వీడియో తీయమంటే ఆయన వీడియో తీస్తూ ఉన్నారు. సో ఇంకా అంతేనండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే. ఇప్పటికే లేట్ అయిపోయింది అంతా పని చేసుకుంటూ. ఇవాళకైతే ఇంతేనండి వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే నేను చేసిన కర్రీ రెసిపీ బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి. కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి, మాట్లాడుకుందాం. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.